కదా గట్టిగా. బాబురావు గారు, రేపు 16వ తారీఖున రాయలసీమ ప్రాంతంలో మోదీ పర్యటనకు సీఎం చంద్రబాబు గారు విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు. ఎందుకు అంత అవసరం ఉంది ఆయనకి చెప్పండి చూద్దాం. అందరికీ జైభీం. రేపు 16వ తారీఖు నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో నరేంద్ర మోడీని ఏపీకి ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దేనికి అంటే జిఎస్టి తగ్గించాడంట. జిఎస్టి తగ్గిస్తే రాష్ట్ర ప్రజల ఇళ్లలో 2.5 లక్షల రూపాయలు మిగులుతుందని ప్రచారం. వాస్తవంగా జిఎస్టి ఎక్కించటానికి, తగ్గించటానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇది. ఒకప్పుడు 1 నేషన్ 1 జిఎస్టి అన్నాడు. 1 నేషన్ 1 జిఎస్టి అని అన్నీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా తలా 1-2 అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళకి మోడీ అంటే భయం. కాబట్టి ఈ జిఎస్టి విషయంలో వెనకాడకుండా ఒప్పుకున్నారు. అయితే మాకు రాబడి తగ్గిద్ది, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని మన ఆంధ్రప్రదేశ్ కూడా అడిగింది. మా పరిస్థితి ఏంటంటే మీకు జిఎస్టీలో కూడా మీకు కొంత రాయితీలు కల్పిస్తాం, మీకు మీ రాష్ట్రాలు కేటాయిస్తాం అన్నాడు. కేటాయించలేదు, ఏమీ లేదు. జిఎస్టీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలని చేజెక్కించుకొని వాళ్ళు అలసి చూసుకొని ఒక మద్యం తాగేవాడు ఇష్టానుసారంగా మద్యం తాగటానికి జేబులో డబ్బు ఉంది, ఇష్టానుసారంగా తాగేశాడు మద్యం. బాగా తాగిన తర్వాత వాడు ఆరోగ్యం చెడిపోయింది. కుటుంబంలో వాళ్ళు మద్యం తగ్గించయ్యా, తాగబాకయ్యా, నీకు ఆరోగ్యం బాగలేదని మొత్తుకున్నా కానీ వాటి దగ్గర డబ్బులున్న నిషాలు ఎవడు చెప్పిన మాట వినకుండా తాగేస్తూ ఉన్నాడు. శుభ్రంగా లివర్ కాస్త చెడిపోయి ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయిన తర్వాత డాక్టర్లు నువ్వు మందు తాగొద్దు, ఒక్కసారిగా తాగటానికి కాదులే కానీ కొంచెంగా తాగటం ఇచ్చేయి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, మా వాడు మద్యం బాగా తగ్గించాడు అన్నాడు. ఎందుకు బాగా తగ్గించాడు? ఆరోగ్యం క్షీణించటం వల్ల. అట్లానే జిఎస్టీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అలుసు చూసుకొని ఎవడు నోరెత్తట్లేదు అని చెప్పేసి అని ఇష్టానుసారంగా జిఎస్టీ పెంచేసాడు. ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఇష్టానుసారంగా పెంచేసి ఒళ్ళు అలిసిపోయేటట్టుగా చేసిన తర్వాత అది భారం అనిపించింది ప్రజలకి. భారం అని చెప్పేసి తెలుసుకొని అమ్మో కొంచెం తగ్గిద్దాం అని చెప్పేసి అని రేపు 3 రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి తగ్గించాడు. అది మద్యం తాగుబోతు లాంటిది. ఇది కూడా ఈ జిఎస్టీ తగ్గించడం అంటే నిజంగా ధరలు తగ్గిస్తే మనకు పండగ. జిఎస్టీ తగ్గిస్తే పండగ ఏంటి? జిఎస్టీ తగ్గింగానే అందరూ జిఎస్టీ రేట్లు తగ్గించారా, మేము గతంలో తీసుకున్న వస్తువులు గతంలో తీసుకున్న సరుకు ఇది, మేము నష్టపోమా అని చెప్పేసి అని యథాస్థితిగా లాగేస్తున్నారు. అది జిఎస్టీ.
ఈ జిఎస్టీ సూపర్ జిఎస్టీ అని చెప్పేసి మనం సూపర్ 6 పండగ చేసుకున్నారు కదా, సూపర్ 6 అట్లని జిఎస్టీ పండగ కూడా చేసుకుంటున్నారు. చంద్రబాబు తెలుసు ఆయన అంతరాత్మకి ఏమీ లేదు ఇందులో, గోవిందయ్య గొప్పే, మనం ప్రజలకేమి ఇచ్చాము, కేవలం ఆయన మెప్పు పొందటం కోసం, మోడీ మెప్పు పొందడం కోసం ఈ యాత్ర చేస్తున్నట్టుగా. అయితే 3,220 బస్సులేమో ఆర్టీసీ బస్సులు తీసేసుకున్నాడు. ఎక్కడైనా కానీ ఒక పిఎం గారు వస్తున్నారు అంటే బీజేపీ లీడర్ కాబట్టి ఆ లీడర్ మీద అభిమానం కొద్దీ ప్రజలు రావాలి. కానీ ఆయన వస్తున్నాడని చెప్పేసి 3,220 బస్సులు ఆర్టీసీ తీసేసుకొని 3-4 లక్షల మంది తరలించాలట. తరలించేదానికి టీడీపీలో కనీసం 30 మంది పేర్లు ఇవాళ పేపర్లో చూశాను. వీళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళకి కూలి ఇచ్చి వాళ్ళకి మందు ఇచ్చి తీసుకురావాలి. ఎవరికేం అవసరం, ఏం సాధించామని? మోదీ వస్తే మనకు పండగ ఏంటి? విభజన చట్టం ప్రకారంగా 10 ఏళ్ళకు విభజన అసలు మోడీ బీజేపీ మద్దతు ఇవ్వకపోతే యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళ ప్రభుత్వం మెజార్టీ లేదు. బీజేపీ మద్దతు ఇవ్వబట్టే మనకు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత విభజన చేసిన యూపీఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి బీజేపీని గెలిపించాం, బీజేపీ ప్రాంతీయ పార్టీలను గెలిపించాం. మరి ఇప్పుడు చంద్రబాబు మోడీ గారు ఎన్డీఏ కూటమిలో 2014లో వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంటే ఉష్కాకి అన్నాడు. ప్రత్యేక హోదా బదులు మనకి బ్రహ్మాండమైనటువంటి ప్రైవేటీకరణ, అదేంటి లంసంగా కొంత ఇచ్చేస్తామన్నారు, అంతకు తగ్గట్టుగానే ఇస్తామన్నారు. ఇదే అన్నారు సంజీవ అని చెప్పేసి తిరగబడ్డాడు ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యేక హోదా అన్న ప్రజల్ని, సంఘాలని, పార్టీలని తిరగబడి కేసులు కూడా పెట్టాడు చంద్రబాబు. ఆయనే 2018లో మళ్ళీ నల్ల చొక్కా ధరించి మోడీ అట్టాటోడు, మోడీ ఎట్టాటోడు, మోడీ అరాచి, మోడీ ఇట్లాగా పెళ్ళాన్ని కూడా దగ్గరికి తీసుకున్నాడు, సంసారం లేనివాడు, కుటుంబాల గురించి అతనికి ఏం తెలుసు అని చెప్పి విచ్చలవిడిగా అతను ఇష్టం వచ్చాడుగా. అంటే అప్పుడు జగన్ మందు దాగి ఉంటాడు, చీప్ లెక్కరు జగన్ మందు దాగి ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నాడు. అంటే ఇప్పుడు మంచి మద్యం చంద్రబాబు మీద, ఆ మంచి మద్యం తాగటానికి బాగా కిక్కెక్కి ప్రత్యేక హోదా లేదు, అమరావతి రాజధాని నోటిఫై చేయలేదు, పోలవరం నిర్మాణం కూడా కేంద్రం తీసుకోలేదు. అయినా కానీ విజయవంతం చేయాలంటున్నారు. ఎందుకు అంటున్నారు ఏంటో వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. ఇది రేపు పదహారవ తారీఖు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని సంఘాల వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయాలి. ఆయన దగ్గరికి పోయి అవసరంలా, ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బ్యానర్లు కట్టుకొని ఏవి విభజన చట్టం ప్రకారం ఏవి మాకు ఇచ్చారని చెప్పేసి పండగ చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి క్వశ్చన్ చేయాలి అని నేను ఏపీ ప్రజలకి పిలుపునిస్తున్నా. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు. జై భీమ్.